మాది రేజర్ల గ్రామం, సత్తుపల్లి మండలం. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గుట్ట కాలనీ. మరి ఇక్కడ 200 అడుగులలోనే సింగరేణి ఉంది. పోయినసారి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు మేము వెళ్ళి ధర్నాలు చేసినాం. ధర్నాలు చేస్తే ఏదో మరమ్మతులని అదని ఇదని ఇచ్చేస్తాం అని చెప్పారు. ఏమీ చేయలేదు. కానీ డస్ట్ వల్ల ఎలర్జీ, ఇక్కడ మరి బొగ్గు దగ్గరే కాబట్టి దేనికైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇల్లు కదలటం, వైబ్రేషన్ వల్ల ఇవన్నీ కదులుతున్నాయి. మరి ఇక్కడ రెక్కాడితే డొక్కాడే వాళ్ళు అందరూ కూలికి వెళ్ళి పని చేసుకునే వాళ్ళు, మరి కొట్టుకునే వాళ్ళు, ఇవన్నీ చేసుకునే వాళ్ళు కాబట్టి ఇక్కడ ఏమీ న్యాయం జరగట్లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి సార్ వాళ్ళని కూడా ఓట్లకు అడిగినప్పుడు మా ప్రభుత్వం వస్తే మీకు కంపల్సరీగా మేము న్యాయం తీరుతాం, ఇక్కడ మిమ్మల్ని అటు ఇటు పంపించేస్తాం, ఇక్కడ మీకు న్యాయం తీరుతామని ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ తలుసుకొని ఈ రేజర్ల గ్రామంలో ఇక్కడ ఈ సత్తుపల్లి ఒక సింగరేణి ఒక ఇబ్బందికరంగా ఉంది కాబట్టి న్యాయం తీర్చాలి అని చెప్పి మేమందరం మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నమస్కారం అండి. రేజర్ల గ్రామం, సత్తుపల్లి మండలం, ఖమ్మం జిల్లా మాది. జిఎన్ఆర్ ఓసి సుసి హైటెక్ కంపెనీకి ఇక్కడ ఉంటున్నాం మేము. రేజర్ల గుట్టకాడ సత్తమ్మ తల్లి టెంపుల్. మొత్తం ఇక్కడంతా డస్ట్ వచ్చేసి మొత్తం ఇదంతా వ్యాపించేసింది. మొత్తం ఇంతకుముందు ధర్నా చేయడానికి వెళ్ళాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ధర్నా చేయడానికి వెళ్ళాం. మరమ్మతులు, ఇల్లులు బాగు చేస్తామని చెప్పారు. అక్కడికి వెళ్ళి వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు ధర్నాకి వెళ్ళారు మా వాళ్ళందరూ. మా వాళ్ళని లోపలికి పిలిచారంట. మరి మొత్తం పోలీసు వాళ్ళంతా చుట్టుముట్టారు. వాళ్ళందరినీ అన్నానికి కూడా లోపలికి పంపించట్లేదంట. అటోళ్ళని ఇటు, ఇటోళ్ళని అటోని ఎవరిని పంపించట్లేదు. మాకైతే ఈ ఏరియా మీరు చూసుకున్నా కూడా ఈ చుట్టుపక్కల ఎవరు లేరు. మొత్తం ధర్నాలోనే కూర్చున్నారు. మరి ఏం న్యాయం చేస్తారో మాకైతే అర్థం కావట్లేదు. ఇంతకుముందు ఇలాగే వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చారు, అందరు చాలా మంది వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు, పంపించేశారు. ఏం న్యాయం అయితే జరగలేదు. మమ్మల్ని అయితే ఇక్కడైతే మొత్తం ఇదంతా తీయమని మేము అడుగుతున్నాము. అయితే ఇక్కడ నుంచి జస్ట్ మొత్తం వచ్చేస్తుందంటే లోపలికి చిన్నపిల్లగాళ్ళకి మొత్తం పొక్కులు, వాళ్ళకి మంచినీళ్ళు తాగినా కడుపులో నొప్పి, 2 రోజులు 3 రోజులకి పిల్లలు కడుపులు నొప్పి అనడం, హాస్పిటల్కి వెళ్ళడం. జస్ట్ మొత్తం అయితే మొత్తం మీరు వర్ల కాడికి మంచినీళ్ళ కాడికి వచ్చినా మొత్తం ఇట్లా పేరుకొని ఉంటుంది. మొత్తం అయితే మీరు చూసుకున్నా కానీ అంతే ఉంటుంది. మొత్తం ఇంటి నిండా జస్ట్ రేపు పొద్దున అయితే ఒకసారి వచ్చి చూడండి. మొత్తం ఇళ్లలోకి వచ్చేసింది అదంతా. ఇల్లు అయితే మొత్తం ఇట్లా పగుళ్ళు వచ్చేసినాయి. మేము సీలింగ్లు చేయించుకున్నా కానీ మొత్తం పగుళ్ళు వచ్చేసినాయి ఇల్లులు మొత్తం. ఇక్కడ నుంచి లేపాలని మేమైతే కోరుకుంటున్నాం. మరి అదైతే జరగాలని మిమ్మల్ని అందరినీ అయితే కోరుకుంటున్నాం.